కోడి యొక్క పొట్టలో ఉండే నులిపురుగులు చనిపోవడం కోసం మనం వాడే నులిపురుగు మందులు కరెక్ట్ డోసేజ్ వాడాలి. అలా కాకుండా డీవార్మింగ్ చేసేటప్పుడు మన ఇష్టం వచ్చినంత డోసేజ్ వాడస్తాను అంటే దానివల్ల కోళ్ళు డ్యామేజ్ అవుతాయి. ఎనీమియా కంప్లెయింట్ రావడం అండ్ దాంతో పాటు బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పడిపోయి పడిపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఎనీమియా కంప్లెయింట్ ఎలా వస్తదంటే మనం వాడినటువంటి డీవార్మింగ్ మెడిసిన్ హై టాక్సిసిటీ వల్ల బ్లడ్‌లో ఆర్‌బీసీ అంటారు గదా! బ్లడ్ కౌంట్ అని, రెడ్ బ్లడ్ సెల్స్ అని అవి చనిపోతాయి. కోడి యొక్క స్కెలిటన్ మజిల్స్ వీక్ అయిపోతాయి. స్కెలిటన్ మజిల్స్ అంటే ఉదాహరణకి స్కెలిటన్ కదలటానికి ఉపయోగపడే మజిల్స్ అవి. సో, అవి వీక్ అయిపోవడం వల్ల బ్యాలెన్సింగ్ ఉండదు. కాళ్ళలో బ్యాలెన్సింగ్ లేక కోళ్ళు వెనక్కి పడిపోవడం, రెక్కలు కొట్టేటప్పుడు తూలిపోవడం, నడిచేటప్పుడు వాక్ చేసేటప్పుడు ముందుకి, వెనక్కి పడిపోవడం, డీవార్మింగ్ చేసిన తర్వాత మనకి ఇలాంటి కంప్లెయింట్లు కనపడతాయి. సో, కాబట్టే డీవార్మింగ్ చేసేటప్పుడు అంటే నులిపురుగు మందు వాడేటప్పుడు దానికి తగ్గట్టు కరెక్ట్ డోసేజ్ మాత్రమే వాడాలి. బాడీ వెయిట్ కాలిక్యులేషన్ బట్టి మాత్రమే డీవార్మింగ్ చేయండి. అలా కాకుండా మనం ఏదో ఏస్తున్నాం గదా! ఆళ్ళు జెప్పారు, ఈళ్ళు జెప్పారని వాడమాకండి. ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లేకుంటే మీ కోళ్ళకేదైనా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా గానీ, డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్.